అనేది చాలామందికి ఒక భయం ఏంటంటే 132 నుంచి 120కి వచ్చింది. ఇప్పుడు కొనాలా? అంటే తగ్గింది కాబట్టి కొనాలా? లేకపోతే ఇంకా తగ్గిపోవచ్చా? అనే డైలమాలో ఉన్నారు. లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి చూస్తే 90,000 నుంచి అలా వచ్చి 130కి వెళ్ళింది. ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ ఒక్కటి మాత్రం ఇక్కడ మెయిన్ థింగ్ అది యాక్ట్ అయింది ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు కదండి. అందరు కొంటున్నారు, నేను మిస్ అయిపోతున్నానేమో, ఆ నోషన్లో చాలా మంది కొనడం జరిగింది. మీరు ఎస్పెషల్లీ 90,000 నుండి 1,00,000కి కొంచెం టైం పట్టింది. 1,00,000 నుండి 1,20,000కి హార్డ్లీ ఐ థింక్ ఫ్యూ వీక్స్ ఇప్పుడు టేకెన్. సో అదేంటంటే ఆ ఫోమో సెంటిమెంట్ తోటి నాకు తెలిసి ఇప్పుడున్న కండిషన్లో మార్కెట్లో కొంచెం ఇప్పుడు రియాలిటీకి దగ్గరలో వస్తారు, కరెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. మీరు అడిగిన ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గోల్డ్ ఒక లాంగ్ టర్మ్గా కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకటే బల్క్లో ఇక్కడ కొనే బదులు ఎవ్రీ డిప్ యూ ట్రై టు బైట్. అంటే ఇప్పుడు 1,20,000 ఉంది, మీరు సపోజ్ 1,00,000 ఇన్వెస్ట్ చేస్తా అనుకున్నారు అనుకోండి, మీరు 50,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. తర్వాత 1,10,000 వచ్చింది, ఇంకొక 50,000 ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీరు యావరేజ్ అవుట్ అవుతుంది. మీ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం లోవర్ సైడ్ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు మీకు లాంగ్ టర్మ్లో బెటర్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీ కెనాట్ ప్రిడిక్ట్ డౌన్ సైడ్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ మార్కెట్ అయితే ఇట్స్ బౌండ్ టు గో అప్ ఇన్ లాంగ్ టర్మ్.